ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నేను చెప్పిన స్కాన్ ప్రకారం అబ్బాయి, అమ్మాయి అనేది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్‌గా ఇండియన్ లా ప్రకారం అయితే అందరికీ తెలుసు. జెండర్ ప్రిడిక్షన్ అనేది తప్పు. అండ్ నేను చెప్పేది కూడా 100% కరెక్ట్ అని నేను చెప్పను. 100లో ఒక 70% మాత్రం నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను చేసిన దాని ప్రకారం నేను తెలుసుకున్నది మీకు చెప్తాను అంతే. ఎవరైతే ఏమైందండి అమ్మాయైనా, అబ్బాయైనా ఒకటే. దాని గురించి ఎక్కువగా ఎవరు ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇదే చెప్తే ఓకే. అవునా అమ్మాయా? ఓకే. అవునా అబ్బాయా? అని ఎవరు ఏది అనుకోవద్దు. పుట్టేదంతా దేవుడి చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో ఏది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జ యాంటీరియర్ ప్లెజెంటా, పోస్టీరియర్ ప్లెజెంటా అంటారు. పోస్టీరియర్‌లో అయితే అబ్బాయి, యాంటీరియర్‌లో అయితే అమ్మాయి అని అంటారు. అది చాలా రాంగ్. దాంట్లో ఇద్దరు పుడతారు. దీంట్లో ఇద్దరు పుడతారు. హార్ట్ రేట్ అయితేనేమో ఎక్కువుంటే అమ్మాయి, తక్కువుంటే అబ్బాయి అంటారు. అది కూడా రాంగ్. అలా ఏమి ఉండదు. మనం ఎలా తెలుసుకోవాలి అనంటే పోస్టీరియర్‌లో వచ్చేసి బేబీ అనేది రైట్ సైడ్ స్కాన్‌లో అందరూ చెప్పరండి. ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళైతే ఏదైనా చెప్పొచ్చు. బేబీ అనేది రైట్ సైడ్ ఉంటే మాత్రం డెఫినెట్‌లీ అబ్బాయి అని అంటారు. 70% 100% అని నేనెప్పుడు చెప్పను. 70% యాంటీరియర్‌లో అయితే అబ్బాయి, అమ్మాయి అనంటే అమ్మాయి అయితేనేమో మనకొక లైన్ ఉంటుంది పొట్ట మీద. అది పొట్టు కిందికుంటేనేమో అమ్మాయి అంటారు. పైనుంచి లైన్ ఫుల్లుగా ఉంటేనేమో అబ్బాయి అంటారు. అది మనకి మిర్రర్‌లో నిలబడి చూసుకుంటే అర్థమైపోతుంది. ఆహ్, నాకు తెలిసిన ప్రకారం అయితే నేనిలా చూసుకొని చెక్ చేసుకున్నాను. మీకేదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అండ్ ఎవ్వరైనా ఒకటే. ఎవరు కూడా అమ్మాయా? అబ్బాయా? అని ఏదో తెలుసుకోవాలన్న అందరి మాటలు విని టెన్షన్ ఏది పడొద్దు. పుట్టేవాళ్ళు ఎలాగైనా పుడతారు. సో, బై.